సన్నిధులు ఈ విధంగా పరిశుద్ధులైన బిడ్డలందరితో ఈ విధంగా కలిసి ప్రభా ఈరోజు నీ సన్నిధులు ఈ సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది వాక్యదానంలో మాకు తోడుగా ఉండండి. నీ వాక్యం సత్యమైనది ప్రభా, నీ వాక్యం జీవమైనది, నీ వాక్యం ప్రభా మమ్మల్ని ఆదరించేది, సరిచేసేది. తండ్రికి స్తోత్రం. మా అందరితో వాక్యం ద్వారా మాట్లాడి కేవలం మహిమ ఘనత ప్రభాన్నివే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఇంతవరకు దేవుని సన్నిధిలో మనం ఆరాధించాము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రస్తుతం క్రిస్టియానిటీలో లేదా క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సమాజంలో క్రీస్తు మీద అంటే క్రీస్తు దైవత్వాన్ని కించపరుస్తూ, క్రీస్తు దైవత్వాన్ని హేళన చేస్తూ ఈరోజు అనేక సంఘాలు, అనగా క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకున్న వారు కూడా క్రీస్తు దైవత్వాన్ని నమ్మలేని స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులము అని పిలువబడి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా క్రీస్తును మహిమపరచకూడదు, స్తుతించకూడదు అనే ఆలోచనలో చాలా సంఘాలు ఈరోజు ఉన్నాయి. అనేకమైన దుర్బోధలు ఈరోజు క్రీస్తు సంఘంలో చొరబడి వాక్యాన్ని గలిబిలి చేస్తూ దేవుని బిడ్డలారా ఈ అంత్యకాలంలో అనేక మందిని మోసం చేసే స్థితిలో ఈరోజు అనేక మంది ఉన్నారు. వాక్యం తెలిసినా తెలియని వారి వలె ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొంత వాక్య భాగాన్ని మనము నేర్చుకుందామా? అసలు ఎవరిని మనము స్తుతించాలి? చాలామంది మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తునకు స్తుతికి అర్హుడు కాదు అంటున్నారు. అనగా దేవుని బిడ్డలారా, క్రీస్తు ఈ లోకానికి వచ్చి క్రీస్తు ఈ యొక్క లోకాన్ని ప్రేమించి, క్రీస్తు తన రక్తాన్ని సిందించి వాక్యములో చెప్పబడినట్టుగా తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని అని చెప్పబడుతున్నా కూడా వాక్యాలు నమ్మలేని స్థితిలో ఈరోజు సంఘాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అనేకమైన దుర్బోధలేమి లేదా ప్రస్తుతమందు పేరు పెట్టుకున్న సంఘాలు కూడా, అనగా క్రీస్తు పేరు పెట్టుకున్న సంఘాలు కూడా ఈరోజు కేవలం చూడండి, నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా, పాలకూరలో పాలు లేనట్టుగా, దేవుని బిడ్డలారా క్రీస్తు సంఘములో క్రీస్తు లేడు ఈరోజు. దేవుని బిడ్డలు ఎంత దుఃఖకరమైన విషయం ఏంటంటే, సంఘములో పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా క్రీస్తు దైవత్వాన్ని హేళన చేసేవారు ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్నారు. ఇది చాలా దుఃఖకరమైన విషయం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగం మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. లూకా సువార్త 24:44 వచ్చంలో ఆయన వాక్య భాగం ఈ విధంగా మాట్లాడుతుంది. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తన గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరినవని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రభువైన యేసుక్రీస్తు మరి వారి శిష్యులతో చెప్పబడుతున్న మాట. ఆయన ఏమన్నారంటే, ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములో అదేవిధంగా కీర్తనలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరి వాళ్ళని నేను మీకు చెప్పిండను కదా, ఈరోజు అవన్నీ కూడా నెరవేరినవని ఆయన చెప్పబడుతున్నాడు మనం చూస్తున్నాం. అనగా దేవుని బిడ్డలారా, అంత అధికారముతో ఆయన మాట చెప్తున్నాడు. ఆయన ధైర్యముగా నిర్భయముగా ఈ మాట చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్పబడుతున్నా ఇంకా దేవుని బిడ్డలారా దేవుని యొక్క క్రీస్తును ఏదో ఇంకా తక్కువ చేరిన ఆలోచనలో కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాక్య భాగం సెలవిస్తుంది. యోహాను సువార్త 10:34 వచ్చిన మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చాలా చక్కగా ఉంటుందండి. మనకి
యోహాను సువార్త 10:34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. చూడండి, అంతేనమ్మా, అంతే. మీరు దైవములని నేను అన్నాను, మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా అంటున్నాడు. ఏమండి, ధర్మశాస్త్రములో ఎవరన్నారని రాయబడిందండి? నేను అన్నాడు. నేనంటే ఎవరు? క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ఈ మాట నేను అన్నానని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అంటున్నాడు. దేని బిడ్డలారా గమనించండి. అందుకే చాలామంది ఆయన ఏమన్నారంటే, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అంటున్నాడు. దేవుడు ఒక్కడే కదా, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావని ఈ మాట పెట్టుకొని చాలామంది అన్నట్టుగా మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, మీరు దైవాలనే మాట కీర్తన గ్రంథం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. 82:6లో కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనంలో మనకేమని కనబడుతుందంటే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తే సెలవిచ్చి ఉన్నాడు. ఈరోజు క్రీస్తు యొక్క తత్వాన్ని ఎరగిన వారుగా, అనగా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే వారుగా ఈరోజు సమాజంలో దేవుని బిడ్డలారా, ఈరోజు 30-40 సంవత్సరాలు తపస్సు చేసి బైబిల్ గ్రంథాన్ని తపస్సు చేసిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, యేసు ప్రభు పుట్టినోడు అంటున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు దైవత్వాన్ని, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను నమ్మని వారికి ఈరోజు చాలామంది సమాజంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 12:34 వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 12:34 వచనంలో, జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి, మనుష్యుకు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడికి ఈయన ఎవడైనా ఆయన అడిగిరి. క్రీస్తు ఇప్పుడు చూడండి, సమాజం అంటుంది క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును. క్రీస్తు అవుతున్నాడు ఎవర్ లాస్టింగ్ గాడ్, ఆయనకు అంతము లేదు. అందుకే మనకు ప్రకటన గ్రంథంలో ఆయనకు అంటాడు అల్పయు ఓమేగయు అంటాడు, ఆదియు అంతమైన దేవుడు అంటాడు క్రీస్తుని గురించి. దేవుని బిడ్డలారా, సమూహము ఏమంటుందంటే, క్రీస్తు జీవించును అనే మాట రాయబడి ఉంది. మరి నీవైతే మనసుకోమాడు ఎత్తబడాలి అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మొట్టమొదటిగా ఆయన క్రీస్తుగా యేసుగా పిలువబడ్డాడు. తర్వాత ఆయన యేసు క్రీస్తుగా పిలువబడ్డాడు. దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్న ప్రతి మాటను బట్టి ఆయన స్తుతికి అర్హుడు, ఆయన స్తుతికి అర్హుడు, ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు. అనగా దేవుడు అనే మాట మనం తీసుకుంటే దేవుడు ఒక్కడై ఉన్నాడు, ముగ్గురు కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా 25, 30, 35 సంవత్సరాల తపస్సు చేసిన వారు ఏమంటున్నారంటే దేవుడు ముగ్గురు అంటున్నారు. దేవుడు ముగ్గురు లేరు కదా, దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు ఒక్కడే అంటున్నాడు. కాబట్టి ఒక్కడై ఉన్న దేవుణ్ణి స్తుతికి అర్హుడైన క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిందిస్తూ అనేక మంది చులకన చేస్తూ అనేక మంది క్రీస్తు సంఘములో ఈరోజు మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి విధమైనటువంటి దాన్ని చూసి చాలా దుఃఖపడుతున్నామండి. దేవుని బిడ్డలారా, క్రీస్తును దేవుడు అంటే ఒప్పుకున్న వారి సమాజం కూడా ఉంది. ఎలాగో కొంతమంది అంటే హైందవ సహోదరులందరినీ మనం దూషించట్లేదు కానీ, ఎవరు నిందించట్లేదు కానీ, కొంతమంది మొత్తోన్మాదులు వేస్తున్న నింద ఏంటంటే క్రీస్తు దైవత్వాన్ని కొడుతున్నారు. వారికి వీరికి ఏమాత్రం కూడా తేడా లేదండి, ఇద్దరు కూడా ఒకటే, ఏమాత్రం తేడా లేదు, ఇద్దరు కూడా ఒకటే విధంగా ఉన్నారు. దేని బిడ్డలారా గమనించండి, క్రీస్తును ఎరుగున్న మనం, క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎరుగున్న మనం, క్రీస్తును ఆరాధనకు యోగ్యుడుగా, క్రీస్తు స్తుతులకు యోగ్యుడుగా మనం నమ్ముతున్నాం.
దేని బిడ్డలారా గమనించండి, కొన్ని పాటలు మన వాళ్ళు పాడుతూ ఉంటారు. ఆరాధన ఆరాధన నా యేసుకి ఆరాధన పాటలు కూడాను. ఈ పాట తీసుకుని కూడా చాలామంది ఈ పాట తప్పురేసేసారు, వీళ్ళు ఇష్టాసారంగా పాడేస్తున్నారని అన్నీ కూడా ఈరోజు అనేవారు చాలామంది కూడా సమాజంలో ఉన్నారు. దేని బిడ్డలారా, అలాంటి వారికి మనం బుద్ధి చెప్పాల్సిన వారంగా మనము ఉన్నాము. వాక్యాన్ని ఎరిగిన మనము, క్రీస్తు సాక్షులుగా ఉంటున్న మనం, క్రీస్తు నిమిత్తము ఇదేమండి వాక్యం చెప్తుంది, బోధ నిమిత్తము మనము పోరాడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనకు అప్పగించిన బోధ నిమిత్తం మనము పోరాడవారమై ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన బోధ నిమిత్తం మనము పోరాడవారమై ఉండాలి. అనగా క్రీస్తు యొక్క దైవత్వం ఉండండి. ఈరోజు దేవుని బిడ్డలారా వాక్య భాగం సెలవిస్తుంది, ఈ భూమి మీద ఇయ్యబడిన ఏ నామములు ఏమి లేదండి, రక్షణ అనేది లేదు. ఆ రక్షణ ఉన్న ఆ నామాన్నే ఈరోజు దేవుని బిడ్డలారా ఈ అంత్యకాలములో అనేక మంది క్రీస్తు నామాన్ని ధరించుకొని ఏవండి తోడేలు గొర్రెల వేషము ధరించుకొని సంఘంలో చొరబడి క్రీస్తు నామాన్ని దూషించిన వారు సంఘంలో ఈరోజు సమాజంలో ఉన్నారు. వీరి విషయం మనము జాగ్రత్త కలిగి ఉండాలన్న ప్రభు యేసుక్రీస్తు నామములో మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఇది కూడా చూడండి వాక్య భాగంలో యెషయా గ్రంథంలో దేవుడు మనకు సెలవిస్తాడు. 43:12 ప్రకటించువాడును నేనే, రక్షించిన వాడును నేనే, గ్రహింపజేసిన వాడును నేనే. అంతే సిస్టర్. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. దేవుని బిడ్డలారా, ప్రకటించిన వాడెవరు? తండ్రి అయిన దేవుడు. ఉన్నాం నేనే అంటున్నాడు. సరే, రక్షించిన వాడెవడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు కదండి. గ్రహింపజేసిన వాడెవడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది నేనే 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 అంటున్నారు. కానీ కొంతమందికి ఏం అర్థమైందంటే వేరువేరుగా అర్థమైంది. ఆయన నేనే అంటున్నాడుగా అంటే అక్కడ సింగులర్ అని యూజ్ చేస్తున్నాడుగా, ఆ పదం చాలామంది పట్టించుకోవట్లే. కానీ దేవుడు ముగ్గురు అంటున్నారు. ఎంత ధైర్యంగా అంటున్నారండి. దేని బిడ్డలారా, క్రీస్తు ఒక్కడైతేనే క్రీస్తును విభజించగలము మనము, క్రీస్తును మనము విభజించలేము. దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకునేవారు చాలామంది ఉన్నారు. మీకా గ్రంథం 5:2 ఏం చెప్పబడుతున్నది దేవుని బిడ్డలారా? బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమై గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షతను ఎరగని వారు, ఆయన తండ్రిగా ప్రత్యక్షమయ్యాడు, ఆయన కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు, ఆయన పరిశుద్ధాత్మకు కూడాను ప్రత్యక్షతమవుతాడు. ప్రత్యక్షలు వేరుగా ఉంటాయి, కానీ దేవుడు వేరుకాడు. దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. క్రీస్తు స్తుతికి పాత్రుడు, క్రీస్తు స్తుతికి యోగ్యుడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము రక్షింపబడిన మనం ఏమంటే క్రీస్తు రక్తములో కడగబడిన మనము క్రీస్తును ఆరాధించడానికి ఆయన యోగ్యుడు కాడా? క్రీస్తే యోగ్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన గురించి వాక్య భాగం ఎంతగా చెప్పబడుతుందంటే కొన్ని విషయాలు నేను ముగించేస్తానండి. కొన్ని విషయాలు దేవుని బిడ్డలారా, మనకు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఎవరు అనే వాక్య భాగం మనకు చెప్పబడుతుంది. అసలు క్రీస్తు ఎవరు అనే వాక్య భాగం మనకు సెలవిస్తుంది. అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రం. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఒక పేరే, వేరు కాదు. ఇదంతా కూడా ఒకే ఒక పేరు. ఆయన సమాధానకర్త అయిన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన ఆలోచనకరుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి 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 అని అతనికి పేరు పెట్టబడను. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఆయన నిత్యుడగు తండ్రి, అధిపతి. ఆయనకి మరి ఇంకా అధిగమించినడు ఎవరు కూడా లేరు. దేవుని బిడ్డలారా, ఆయన అధిగమించిన ఎవడు కూడా లేడు. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు యందును గూర్చియు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఎస్, ఈరోజు జాగ్రత్తగా ఉండాలి సంఘమా. ఏమంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, స్తుతులకు సింహాసనం ఆసీనుడైన వాడు, స్తుతికి పాత్రుడైన ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే ఎవరు? క్రీస్తును కలిగి ఉన్నవారు కాదా? క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారు కాదా? క్రీస్తు సంఘంలో ఈరోజు ఉన్నవారు కాదా? దేవుని బిడ్డలారా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు దేవుడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు అర్థం చేసుకొనక, క్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకొనక, క్రీస్తును సరిగా అర్థం చేసుకొనక, దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో చెప్పారని బైబిల్ కూడా ఏవండి పరిశీలన చేయకుండా, ఏవండి నూతులో కప్పల్లాగా బ్రతుకుతున్న వారు ఈరోజు చాలామంది సమాజంలో ఉన్నారు. అలాంటి వారిని మనం కనికరించాలని వాక్య భాగం సెలవిస్తుంది. అలాంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలని వాక్య భాగం సెలవిస్తుంది. అలాంటి వారు కనులు తెరవాలని మనం ప్రార్థన, వాక్యము వారు చూడాలి, వాక్యాన్ని వారు తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క దైవత్వం, క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు వారు తెలుసుకునే విధముగా మనము ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, వారిని వాదోపవాదాలు పెట్టుకోవడం ద్వారా ఏమి జరగదు. కానీ ఏమండి, వాక్యము వారికి అర్థమయ్యేటట్టుగా మనం ప్రార్థన పూర్వకంగా వారిని ప్రేమించే వారి కొరకు మనం ప్రార్థన చేసి దేవుడు వారితో మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, దేని బిడ్డలారా, ఇంకొక వాక్య భాగం సెలవిస్తుంది. క్రీస్తు అధిపతి అని చెప్పబడింది. క్రీస్తు తన సంఘము, దేవుడు తన సంఘాన్ని తన రక్తం ద్వారా రక్షించుకున్నాడు అని సెలవిచ్చాడు. ఇంకో మాట ఏమంటే మత్తయి సువార్త 1:22-23లో దేవుడు మనకు తోడు అని రాయబడింది. ఎవరండి? దేవుడు మనకు తోడు అనగా ఇమ్మానుయేలు, దేవుడు అని పేరు పెట్టి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. అనగా దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అని రాయబడింది. దేని బిడ్డలారా, ఇంకొక మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2-3 వచనంలో రాయబడినది ఏంటంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు దేవుని యొద్దండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అనగా సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మాకే తెలిసిన వారు ఏమంటారంటే క్రీస్తు పుట్టాడు అంటున్నారు. క్రీస్తు పుట్టాడు అంటున్నారు. వాక్య భాగం చెప్తుంది దేవుడు ఎవరిని చూడలేదు అంటున్నారు. క్రీస్తు తప్ప ఎవరిని దేవుడు చూడలేదు అంటుంది. దేని బిడ్డలారా, క్రీస్తు బయలుపరిస్తేనే తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. దేని బిడ్డలారా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు,
ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఈరోజు ఆరాధనకు యోగ్యుడు కాదు అంటున్నారు, ఆరాధన చేయకూడదు అంటున్నారు. ఏమనాలి ఇలాంటి మరి ఆ జ్ఞానులను మనం ఏమనాలో ఒకసారి మనం ఆలోచించవలసిందిగా ప్రభునాన్న మనం చేస్తున్నాను. ఇంకొక మాట 1:18 యోహాను సువార్త 1:18 అంటున్నాడు, దేవుని బిడ్డలను చూడండి వాక్యపై, ఎవడను ఎన్నడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే బయలుపరచును. అద్వితీయ కుమారుడే, అద్వితీయ కుమారుడే, అద్వితీయ దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన బయలుపరిస్తేనే తప్ప ఎవ్వరు కూడా తెలియదు అని వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. సంపూర్ణంగా దైవ లక్షణాలు కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుని ఏవండి స్తుతికి అర్హుడు కాదు అంటున్నారు. అలాంటి వాడిని మనం ఏమన్నా ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభునాన్న మనం చేస్తాం. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అనే దేవుడు నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిరంతరము స్తోత్రారుడై ఉన్నవాడు. ఏమండి, క్రీస్తు వీరిలో పుట్టిన శరీరాన్ని బట్టి. ఏమండి, క్రీస్తు పుట్టాడా యేసు పుట్టాడా? క్రీస్తా యేసా? ఏమండి, మరి నిర్గమకాండ 3:14 ఏం చెప్తుంది? ఆయన ఉన్నవాడు అనువాడు అంతము లేనివాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనగా మాట ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, అంతము లేనివాడు, ఉన్నవాడు అనువాడు అయిన ఈయన దేవుడై ఉండి నిరంతరము స్తుతికి పాత్రుడుగా స్తోత్రానికి అర్హుడై ఉన్న దేవుడు అని వాక్య భాగం ఎంత చక్కగా చెప్పబడుతున్నా వాక్యం అర్థం చేసుకోలేని అర్ధజ్ఞానులు ఈరోజు సమాజంలో ఉండని బట్టి ఎంతగానో దుఃఖపడుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసుకుంటే 1 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పోరాడుచున్నాము. దేవునికి స్తోత్ర. పోరాడాలి మనము. దేవుని బిడ్డలారా, ఈయన జీవము కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. జీవము కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కనుక మనము ఏమండి పోరాడాలని వాక్య భాగము చెప్పబడుతుంది. ఆయన స్తోత్రారుడు, ఆయన జీవగలిగిన దేవుడు, ఆయన అధిపతి అయిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన నిత్యుడగు తండ్రి అయిన దేవుడు, ఆయన స్తోత్రారుడని డైరెక్ట్గా చెప్పబడుతున్నా కూడా మరి అనేక మంది ఆయన స్తుతించకూడదని ఈరోజు పబ్లిక్గా వచ్చి మరి సోషల్ మీడియాలో అనేక మంది మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అది చూసినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. ప్రభువా, వారి మనోనేత్రాలు తెరచేయండి అని ప్రార్థించగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే తీతు రాసిన పత్రిక 2:13లో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఈయన ఎవరు? మహాదేవుడు. మహాదేవుడైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మహాదేవుడు. కాబట్టి ఆ మహాదేవుణ్ణి మనం ఏం చేయాలండి? స్తుతించేవారుగా ఉండాలి. ఆ మహాదేవుని ఆరాధనకు యోగ్యుడు ఆ మహాదేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే
చాలామందికి తెలియదు. సంఘాల్లో నిద్రపోతుంటారు. వారు కూడా క్రీస్తు దైవత్వాన్ని గురించి మాట్లాడిన వాళ్ళే. ఏమండి, అలాంటి వారు కూడా క్రీస్తు దైవత్వాన్ని గురించి మాట్లాడిన వాళ్ళే. దేని బిడ్డలారా గమనించండి. ప్రార్థన కూడా ఏమండి, ప్రార్థన కూడా చేయకూడదండి. సంఘాల్లో చాలామంది ఉంటారు, ప్రార్థన ఏంటంటే ప్రార్థన చేస్తారు, ఆయనకి తెలియదా మనకేమివ్వాలో అంటారు. ఎవరు? ఈ అర్ధజ్ఞానులే. దేని బిడ్డలారా గమనించండి. ప్రార్థనకు దూరం చేసి విశ్వాసులకు ఏమండి స్వతహాగా వాక్యాన్ని నేర్చుకొని ఆ దీనిలోనికి సంఘాన్ని నడిపించలేని బోధకులు ఈరోజు సమాజంలో ఉండబట్టి చాలా దుఃఖపడుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విశ్వాసులకు ఏమైనా క్షుణ్ణంగా తెలియజెప్పేవారుగా, విశ్వాసులు కూడా వాక్యాన్ని ఏం చేయాలి? పరిశీలించేవారుగా ఉండాలి. ఈరోజు విశ్వాసులకు ఏం వాక్యం చెప్పబడుతుందో సంఘాల్లో వాక్యాన్ని పరిశీలన చేసేవారు కూడా ఉండాలి. ఆ పరిశీలన చేయడానికి ఈరోజు ఎవరికి కూడా సమయం ఇచ్చించట్లా. దేవుని బిడ్డలారా, అతను ఏం చెప్తే ఆ మాట విని ఆ ప్రకారంగా ఉండడమే. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘాలలో ఏమండి, క్రీస్తు సంఘాలలో క్రీస్తును మహిమపరచలేని బలహీనలు ఉన్న సంఘాలు ఈరోజు చాలామంది ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. గమనించండి. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేని బిడ్డలారా, వాక్యాన్ని చూసి కూడా అంగీకరించలేని, మొదట మేము మాట్లాడేసాం కదా, మరల ఎందుకు ఏ విధంగా మేము వెనక్కి తీసుకోగలము అన్న ఆలోచనతో వారు ఉన్నారు తప్ప, ఇదిగో సత్యాన్ని నేను ఎరగాలి అనే ఆలోచనలు వారు లేరు. సత్యం నేను ఎరిగి ఇదిగో దేవుని యొక్క రాజ్యానికి అనేకులు నేను నడిపించాలనే ఆలోచనలు వారు లేరు. దేని బిడ్డలారా, నేను ముందు మాట్లాడేస్తాను, దాన్ని వెనక్కి తీసుకెళ్ళే స్థితిలో ఈరోజు చాలామంది బోధకులు ఉన్నారు. అనగా దేవుని కంటే జ్ఞానులని అనుకుంటున్నారు. దేవుని కంటే జ్ఞానులని అనుకుని దేవుని వాక్యం ద్వారా లోబడలేని స్థితి ఈరోజు చాలామంది కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, కనుక సహోదరి సహోదరులారా, క్రీస్తు దైవత్వాన్ని మనం ఎరిగిన వారంగా ఉన్నాం కాబట్టి సమాజంలో ఇదిగో ఈ బోధ నిమిత్తము మనం పోరాడే క్రీస్తు యోధులుగాను, క్రీస్తు రాయబారులుగా, క్రీస్తును ఇదిగో సమాజానికి పరిచయం చేసేవారిలాగా మనందరం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరిని కూడా మనం చేస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనందరం కూడా దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి అనేకుల్లో ఈ వాక్య భాగం పనిచేసి మరి అనేకులు వాక్యం ద్వారా పట్టబడే విధంగా మనందరూ కూడా ప్రార్థనపూర్వకంగా ఉందాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనందరి బట్టి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కటి వర్తమానం అందించిన దైవజనులను బట్టి పరిశుద్ధాత్మ దేవాదిని బట్టి చెప్పాలని మేపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఇన్న వాక్యం ప్రతి హృదయంలో పాలించున్నట్లుగా మన మధ్యలో ఉప్పాడులో పరిచర్య చేస్తున్నటువంటి బ్రదర్ స్టీఫెన్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తుంటారు. అందరి హృదయంలో ఇక వాక్యం నెరవేర్పు జరుగున్నట్లుగా, ఫలించున్నట్లుగా, అందరూ అర్థం చేసుకున్నట్లుగా, కృప చూపినట్లుగా ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, ఉపకారి, మీకు వందనాలు నాయన. మహాదేవుడు అయి ఉండి చెప్పనసక్యము కానీ మహిమలో నివసించువాడా, నా కొరకు మా కొరకు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చిన దేవా, మీకు వందనాలు. పూజార్హుడవు నీవే, మహిమకు ఘనతకు అర్హుడవు నీవే. అనునిత్యము కోటాది కోట్ల దూతలతో ఆరాధింపబడుచున్న దేవుడవు నీవే. పరిశుద్ధ భక్తుల చేత పూజింపదగిన దేవుడవు నీవే నాయన. అయ్యా, మీరు మా కొరకు చేసిన పుణ్యకార్యం నిమిత్తమై వందనాలు నాయన. ఇదిగో ఈ రాత్రి సమయంలో నాయన మీ సేవకులను నిలబెట్టి మీ యొక్క దైవత్వాన్ని గూర్చి నాయన, మీ యొక్క ప్రత్యక్షతను గూర్చి నాయన, మీ యొక్క గొప్పతనాన్ని గూర్చి నాయన నేను మేము వినడానికి కృపనిచ్చారు నాయన. ఇహ పరలోకాలలో మహిమ పొందే దేవుడు నీవేనని ఇదిగో మేము ఈ లోకంలో సాక్షులుగా మమ్మల్ని ప్రత్యేకపరిచారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. అయ్యా, మేము బ్రతికినంత కాలము మీ దైవత్వాన్ని గూర్చి మనుష్య కుమారునిగా, సశరీరుడిగా ఈ లోకానికి వచ్చిన మానవ స్వరూపమైన దేవుడవని మేము ధైర్యంగా చాటి చెప్పడానికి నాయనా, మమ్మల్ని నిండారుగా అభిషేకించిన దేవుడు తండ్రి వందనాలు. అయ్యా, మా జీవిత పర్యంతము వరకు
మీకు నమ్మకంగా బ్రతకడానికి నన్ను మమ్ములను బలపరుస్తున్నందుకు వందనాలు నాయనా. ఈ యొక్క సమయంలో నాయనా ఇంకా జరగనున్న ప్రభువా కూటమును మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మీ సేవకులను అభిషేకించండి, మాకు కావలసిన వర్తమానం అందించండి. వాక్యం ఇచ్చిన మీ సేవకుని ఇంకనూ బలపరచండి. అనేక ప్రదేశాలలో మీ సేవకుని వాడుకునండి నాయన తండ్రి. మీ యొక్క శక్తిని గూర్చి భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండమని ప్రభువా నాయనా ప్రత్యేకించుకుని ఆకర్షించుకుని మీ నామమునందు ప్రభువా మమ్మల్ని స్థిరపరిచారు కనుక మేమందరమును ప్రభువా మీకు సాక్షులుగా ఉండడానికి నాయనా, మీ నామాన్ని ధరించుకున్న ప్రతి బిడ్డ మీకు సాక్షులుగా ఉండడానికి తండ్రి నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నడిపించమని నాయనా, మీ రాక పర్యంతరం వరకు నమ్మకంగా మమ్మల్ని నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన దయగలిగిన నామముని